హైడ్రో పవర్ ప్రాజెక్టు అనుమతులు రద్దు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. హైడ్రో పవర్ ప్రాజెక్టు నిర్మాణం వల్ల ఈ ప్రాంతంలో దాదాపు 6 పంచాయతీల సుమారు 80 గ్రామాల మీద చాలా తీవ్రమైన ప్రభావం ఉంటుంది. వ్యవసాయ భూములు, అలాగే అటవీ భూములు, పోడు భూములు, ఇల్లులు మొత్తం కూడా ధ్వంసమయ్యే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో గిరిజన హక్కుల చట్టాలను కూడా ప్రభుత్వం ధిక్కరించింది. గిరిజన సలహా మండలి తీర్మానం లేదు, పీసా తీర్మానం లేదు, లేదంటే గిరిజన ప్రజాప్రతినిధులకు తెలియకుండా ఈ ప్రాంతంలో హైడ్రో పవర్ ప్రాజెక్టు నిర్మాణం కోసం ప్రభుత్వం ఒప్పందం చేసుకోవడం ఈ ఏకపక్షమైన చర్య. దీన్ని మేము చాలా తీవ్రంగా ఖండిస్తున్నాం. అంతేకాదు ఈరోజు సుప్రీంకోర్టు జడ్జిమెంట్కి కూడా వ్యతిరేకంగా ఈరోజు ప్రభుత్వం వ్యవహరిస్తుంది. చంద్రబాబు గారు ప్రభుత్వం గతంలో ఇటువంటి బాక్సైడ్ మైనింగ్ విషయంలోనే సుప్రీంకోర్టు జడ్జిమెంట్ చాలా స్పష్టంగా ఇచ్చింది. ప్రభుత్వానికి కూడా ఏజెన్సీ ప్రాంతంలో ఎటువంటి హక్కులు లేవని చెప్పి. ఇటువంటి నేపథ్యంలో ప్రభుత్వం అడ్డగోలుగా గిరిజన ప్రాంతంలో ప్రైవేట్ కార్పొరేట్ కంపెనీలకు అప్పగిస్తూ అనుమతి ఇవ్వడం చాలా దారుణమైంది. మన ఆగస్టు 9వ తేదీన కూడా దాదాపు 21 కంపెనీలతో ప్రభుత్వం ఒప్పందం చేసుకున్నట్టు ముఖ్యమంత్రి గారు ప్రకటన చేశారు. ఇవన్నీ చూస్తుంటే గిరిజన ప్రాంతం మొత్తం దారదత్తంగా ప్రైవేట్ కంపెనీలకు కారు చౌకగా సంతల్లో సరుకుల్లాగా అమ్మేస్తున్న పరిస్థితిని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. గిరిజన హక్కులు చట్టాలు పరిరక్షించడం కోసం సిపిఎం పార్టీ ఆహరణలు కృషి చేస్తుంది. ఆ దిశగా మేము పోట్లాడతామని చెప్పి ప్రభుత్వానికి హెచ్చరిక జారీ చేస్తున్నాం. కాదు సార్, అంటే ఇక్కడ ప్రభుత్వం చాలా ఏకపక్షంగా నిన్న సబ్ కలెక్టర్ దీని మీద కంప్లైంట్ చేశాం. సబ్ కలెక్టర్ గారు మాట్లాడుతూ జిల్లా కలెక్టర్ గారు అనుమతి ఇచ్చారు, సిసిఎల్ ఫారెస్ట్ శాఖ వాళ్ళు అనుమతి ఇచ్చారు, కాబట్టి ఇక్కడ మేము పోల్స్ వేస్తున్నామని చెప్పి నిన్న సబ్ కలెక్టర్ గారు మాతో ప్రస్తావించిన సందర్భం ఉంది. అయితే మేము గిరిజన ప్రాంతంలో గిరిజన చట్టాల హక్కులు నేపథ్యంలో మనం చూసుకున్నప్పుడు ఈ ప్రాంతంలో పోల్స్ వేయడం కూడా చట్టరీత్యా నేరమే. వాళ్ళ మీద చర్య తీసుకోవాలని చెప్పి మేము ఆల్రెడీ ఇప్పటికే ప్రభుత్వం కంప్లైంట్ చేశాం. కానీ ప్రభుత్వమే ఈరోజు ఏజెంట్గా వ్యవహరిస్తుంది, ప్రైవేట్ కంపెనీలకు ఏజెంట్గా వ్యవహరిస్తుంది. కాబట్టి ఏజెంట్గా వ్యవహరిస్తున్న ప్రభుత్వానికి ప్రజలకు తగిన సమయ సందర్భాన్ని బట్టి బుద్ధి చెప్తారని ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తున్నాం. పి బాలదేవ్, ఆదివాసీ గిరిజన సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి, అల్లూరు సీతారామరాజు జిల్లా. ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం 51 జీవో జారీ చేసి ఈ ఆదివాసీ ప్రాంతం అనంతగిరి, ఉక్కుంపేట, అరకువేలి మండల పరిధిలో సుమారు 3 చోట్ల ఈ హైడ్రో పవర్ ప్రాజెక్ట్ కి అనుమతి జారీ చేసింది. ఈ హైడ్రో పవర్ ప్రాజెక్ట్ అనుమతులు రద్దు చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. ఎందుకనంటే ఈ చిట్టవలస పరిధిలో ఉన్నటువంటి మైనింగ్ ద్వారా ఈ హైడ్రో పవర్ ప్రాజెక్ట్ ద్వారా ఆదివాసీ ప్రాంతమైనటువంటి ఉక్కుంపేట మండలం బూర్జ పంచాయతీ, అలాగే అరకువేలి మండలం బస్కి పంచాయతీ, అనంతగిరి మండలం, అలాగే తోకూరు, పెదబిడ్డ, వాలసి, వేంగడ ఈ పంచాయతీలు మొత్తం కలిపి మొత్తం 6 పంచాయతీల పరిధిలో దాదాపు 10,000 మంది ఆదివాసులు జలసమాధి కాబోతున్నారు. కాబట్టి తక్షణమే ఈ ప్రాజెక్ట్ రద్దు చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. అంతేకాకుండా రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి పాడేరు పర్యటన వచ్చి ఈ ప్రాంతంలో మరో జన్మ అంటూ ఉంటే పుడతానని చెప్పేసి ప్రకటించి ఉన్నారు. ఆదివాసీ ప్రాంతంలో హైడ్రో పవర్ ప్రాజెక్ట్ అనుమతి ఇచ్చి ఈ ప్రాంతం జలసమాధి చేసి ఈ ప్రాంతంలో ఆదివాసులు చంపేసి మీరు పుట్టడానికి ఎందుకు వస్తారని చెప్పేసి సందర్భంగా మేము ప్రశ్నిస్తున్నాం. అంతేకాకుండా పవన్ కళ్యాణ్ గారు ఈ ప్రాంతానికి వచ్చి మామిడి పండు ఇచ్చి అడవి అమ్ముతానంటే కుదరదని చెప్పేసి సందర్భంగా అడుగుతున్నాం. ఆదివాసీ ప్రాంతానికి అభివృద్ధి చేయాలంటే ఆదివాసీ ఈ ప్రాంతాన్ని పిహెచ్సి నిర్మించండి, ఈ ప్రాంతం రోడ్ ఇవ్వండి, ఈ ప్రాంతం కరెంట్ ఇవ్వండి, ఈ ప్రాంతం మంచినీరు ఇవ్వాలని చెప్పేసి అడుగుతున్నాం. మంచినీళ్ళు మేము అడుగుతుంటే ప్రాజెక్టు కట్టి జలసమాధి చేస్తామంటే ఖచ్చితంగా తరిమి కొడతామని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. అంతేకాకుండా ఈ ప్రాంతంలో గెలిచినటువంటి ప్రజాప్రతినిధులు ఆదివాసుల కోసం నిలబడాలి, ఆదివాసుల కోసం మాట్లాడాలి, అసెంబ్లీ సమావేశాల్లో తీర్మానం చేయించాలి, అంతేకాకుండా జిల్లా పరిషత్ సమావేశం తీర్మానం చేయించాలి, అంతేకాకుండా టీఎస్సీ సమావేశాలు కూడా వ్యతిరేకంగా తీర్మానం చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము అడుగుతున్నాం. లేని పక్షంలో ఆదివాసీ సమాజం తిరగబడుతుందని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. అంతేకాకుండా ఈ ప్రాంతంలో 5th షెడ్యూల్ ప్రాంతం, ఈ 5th షెడ్యూల్ ప్రాంతంలో 1/70 చట్టం, అటవీ హక్కుల చట్టం, పెసా గ్రామ సభ అధికారాలు ఉన్నాయి. ఈ అధికారాలు కాదని ఆదివాసీ ప్రాంతంలో రాత్రిపూట డ్రోన్లు ఎగిరించి ఆదివాసులు భయభ్రాంతులు చేసి ఈ ప్రాంతంలో నవయుగ కంపెనీ ఈ ప్రాంతం ఆ రకమైన ప్రయత్నం చేస్తుంది. తక్షణమే వాళ్ళ మీద కేసు నమోదు చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో ఆ డ్రోన్లు ఆదివాసీ సాంప్రదాయ ఆయుధాలైనటువంటి గొడ్డలి, రాకులు, బండలు మొత్తం కలిపి ఆ డ్రోన్లు పగలగొట్టి ఈ ప్రాంతంలో నవయుగ కంపెనీలో వస్తే కట్టి పడేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. అలా కాదు సార్, ఇక్కడ ఆదివాసులు అందరూ కూడా కొంతమంది ఉన్నారు, ఈ ప్రాంతంలో కొంతమంది బ్రోకర్లు ఉన్నారని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలుస్తుంది. వాళ్ళని కూడా కనిపెడతాం. ఎవరైతే బ్రోకర్లు ఉన్నారో బ్రోకర్లకు వివరించి నవయుగ కంపెనీ ఈ ప్రాంతం తీసుకొచ్చి దిమ్మలు పాతించే కార్యక్రమం, డ్రోన్లు ఎగిరించే కార్యక్రమం చేస్తున్నారో వాళ్ళందరికీ కనిపెడతాం. భవిష్యత్తులో రేపు 13వ తేదీన ఉక్కుంపేట మండల కేంద్రంలో ధర్నా జరగబోతుంది. ఆ ధర్నా సందర్భంగా ఈ బ్రోకర్లందరినీ ప్రకటించి వాళ్ళని ఒక దొంగగా మీ ముందు నిలబడతామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. పేరు మధ్యహరి, బూర్జా ఎంపీటీసీ. ఈరోజు మన ఉక్కుంపేట మండలం బూర్జా పంచాయతీలో వేంగడ, బూర్జా, వాలాసి, బస్కి పంచాయతీలో హైడ్రా ప్రాజెక్ట్ అనే
అదాని కంపెనీ నయోగ కంపెనీ వాళ్ళు కమిండింగ్ అయ్యి ఈ ప్రాంతంలో జల సమాధి చేయడానికి పూనుకొని మళ్ళీ తరిమి కొట్టి ఇక్కడ ఒక హైడ్రో ప్రాజెక్ట్ కడదామని గవర్నమెంట్ వాళ్ళు మరి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, నరేంద్ర మోడీ గారు నిర్ణయించి ఉన్నారు. ఈ రోజుల్లో మనము ఈ 4 పంచాయతీలో సుమారు 10,000 జనాభా కలిగి ఉన్నాం. ఆ జనాభా ఏమైపోవాలా? ఈరోజు మనము ఈ ప్రభుత్వాన్ని, ఈ గవర్నమెంట్లో ఉన్నటువంటి అధికారుల్ని మనము ఎన్నిసార్లు విన్నవించినా ఫలితం లేకపోయింది. కావున మనము ఈ రోజు మా బూర్జా పంచాయతీ మధ్య వరుసలో మీటింగ్ చేయడం జరిగింది. మేము ఒకటే కోరుకుంటున్నాము, మాకు ఉద్యోగాలు, మీరు ఇచ్చే ఉద్యోగాలు వద్దు, మా భూమి మాకు హక్కు కావాలి. ఈరోజు రేపొద్దున మా తరతరాల పూర్వీకులు ఇచ్చిన మా తాత ముత్తాతల కాలం నుండి వర్షపర్యంగా వచ్చేటువంటి మా భూమి మేము ఎలాగ వదులుకుంటాము? మీరు మీ చుట్టుపక్కల ఉన్న భూమి వదులుకోగలరా? మాకు మీ ఉద్యోగాలు వద్దు, మీ గవర్నమెంట్ సపోర్టింగ్ ఏమొద్దు. మాకు కొండ కోనలో ఎంత చక్కటి వాతావరణంలో మేము నివసిస్తూ మేము ఎంతో కొండల్లో పండించే ఫలసాయం తింటూ బతుకుతూ మా జీవనాధారం సాగించుకొని మా పిల్లల్ని ఎంతో కొంత చదివించుకుంటున్నాం. అటువంటి తరుణంలో మేము మా భూమిని ఎట్టి పరిస్థితుల్లో ఇవ్వదలుచుకోవట్లేదు. మేము ఎంతటికైనా తగ్గిస్తాము. రేపు 13వ తారీఖున ఉక్కుంపేట ఎంఆర్ఓ ఆఫీసులో చలో ఉద్యమం ఏర్పాటు భారీ ఎత్తున సుమారు ఒక 1000 మంది జనాభాలతో రాస్తారోకో చేస్తామని కోరుకుంటున్నాం. ఎట్టి పరిస్థితుల్లో మేము వదిలే ప్రసక్తి లేదు. మా పంచాయతీ జనాల ఇంతటి చక్కటి వాతావరణంలో ఉండి మా పంచాయతీ వదిలేసి ఇంత మంచి అవకాశాన్ని కోల్పోతూ ఉన్నాం. ప్రజలు మిత్రులారా, మీరు ఎవ్వరూ అశ్రద్ధపడవద్దు. నేను దేనికైనా సిద్ధపడతాను. ప్రజల కోసం ప్రాణాలు ఇవ్వడానికైనా రెడీ. నేను సహించేది లేదు. ఏ ప్రభుత్వం వచ్చినా గతంలో జగన్మోహన్ రెడ్డి ఇచ్చారు అంటున్నారు. అవన్నీ బూటా కంపు విషయాలు కొన్ని పత్రికలు, కొన్ని మనుషులు చెప్తూ ఉంటాయి. ఇప్పుడు ఉన్న ప్రజెంట్ గవర్నమెంట్ ఉన్నది కనుక మనము డిపెండ్ అయ్యి వాళ్ళ ఎంత ఇది చేసినా మేము దానికి ఈ మనుషులు అందరూ ఏకమై తరిమి కొట్టి మా యొక్క బూర్జా పంచాయతీలో ఈ హైడ్రో ప్రాజెక్ట్ 18,000 మెగావాట్ హైడ్రో ప్రాజెక్ట్ కట్టడానికి పూనుకొని ఉన్నారు కనుక ఇది మేము ఎప్పటికైనా మాకు ప్రమాదమే. దీనికి మేము కట్టనివ్వకుండా అందరూ తరిమి ఎంతమంది వచ్చినా అధికారులు వచ్చినా తరిమి కొడదామని కోరుకుంటూ ఇంతటితో మీకు చక్కటి అవకాశం ఇచ్చిన పెద్దల మిత్రులారా, అందరూ మీరు అశ్రద్ధపడవద్దు. మీకు మీరు నిలబడండి. మీ సిపిఎం పార్టీ, సిపిఐ పార్టీలు ఉన్నాయి, వాళ్ళతో పోరాడదాం, ఎంతటికైనా తగ్గిద్దాం, మా హక్కుల్ని మేము కాపాడుకుందాం అని జై జై జై. నా పేరు కృష్ణారావు, ఆదివాసీ గిరిజన సంఘం జిల్లా ఉపాధ్యక్షులను. బూర్జా హైడ్రో పవర్ ప్రాజెక్టు బాధిత సంఘానికి నేను కన్వీనర్గా ఉన్నాను. బూర్జా పంచాయతీలో ప్రభుత్వం ఏకపక్షంగా చేపడుతున్నటువంటి హైడ్రో పవర్ ప్రాజెక్టు నిర్మాణాన్ని తీవ్రంగా మేము వ్యతిరేకిస్తున్నాం, ఖండిస్తున్నాం. తక్షణమే దాన్ని విరమించుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. మరి గిరిజన ప్రాంతంలో ఉన్నటువంటి సహజమైనటువంటి వనరుల్ని ఏదైతే కాఫీ మిరియాలు ఉన్నాయో దాని ప్రాజెక్టుని ఏజెన్సీ ప్రాంతంలో కట్టకుండా నర్సీపట్నం ప్రాంతాన్ని కట్టడం ఎంతవరకు సమంజసమని మేము ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాం. మరి ప్రాజెక్టు ఏదైతే హైడ్రో పవర్ ప్రాజెక్టు కట్టి గిరిజన యువతికి కానీ గిరిజనులకు కానీ జలసమాధి చేయడానికి చూసేటటువంటి ఈ ప్రభుత్వాలు ఏదైతే లాభసాటిగా ఉన్నటువంటి చిత్తశుద్ధితో చేసేటటువంటి కాఫీ కానీ మిరియాలు కానీ ఫ్యాక్టరీ ఏజెన్సీ ప్రాంతంలో ఎందుకు పెట్టకూడదని చెప్పేసి ఈ సందర్భంగా మేము ప్రభుత్వానికి అడుగుతున్నాం. కాబట్టి నర్సీపట్నంలో పెట్టేటటువంటి ఈ ప్రాజెక్టు ఆదివాసీ ప్రాంతంలో పెట్టాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. అదే క్రమంలో ఆదివాసీ ప్రాంతంలో ప్రభుత్వం చేపడుతున్నటువంటి హైడ్రో పవర్ ప్రాజెక్టు నిర్మాణాలను తక్షణమే నిలుపుదల చేయాలి. లేని పక్షంలో మరో బాక్సైట్ ఉద్యమాన్ని ఈ ఏజెన్సీ ప్రాంతం నుంచి గిరిజన సంఘం పూనుకుంటుందని ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తున్నాం.
కృష్ణారావు గారు, నిన్న కూడా ఒక సందర్భంలో మీరు అన్నారు, ఎవరో వచ్చి ఇక్కడ కొనసాగించడం ఏంటి అది ఇది అని చెప్పారు. మీరు ఏదో అన్నారంటే ఎవరో వచ్చి ఇక్కడ ప్రతాపం చూపించడం ఏంటి అన్నారు కదా, మరి ఇక్కడ కొంతమంది అస్తం లేకుండా ఇదంతా జరుగుతుందంటారు మీరు? మీరు ఒక్కటే గమనించాలి మేడం మిత్రులు, గిరిజనుల ఓట్లతో గెలిచినటువంటి గిరిజన ప్రజాప్రతినిధులు పూర్తిగా అమ్ముడుపోయారు. ఏదైతే ఇప్పుడు ఉన్నటువంటి గిరిజనేతర పార్టీలకి ఉన్నటువంటి ప్రజాప్రతినిధుల ప్రమేయంతో ఈరోజు డ్రోన్లు తిరుగుతుంది, అలాగే ఇక్కడ రాళ్లు కూడా పాతుతున్నారు. కాబట్టి ఎవరైతే గిరిజనుల ఓట్లతో గెలిచినటువంటి ఈ ప్రజాప్రతినిధులు తక్షణమే మీ పార్టీ నుంచి బయటికి రావాలి, మీ పదవులకు రాజీనామా చేసి ఏదైతే అక్రమంగా 1/70 చట్టాన్ని వ్యతిరేకిస్తూ నిర్మిస్తున్నటువంటి ఈ ప్రాజెక్టులన్నింటినీ తరిమివేయడానికి గిరిజనులతో కలిసి రావాలని చెప్పి ఆయా పార్టీల్లో ఉన్నటువంటి గిరిజన ప్రజాప్రతినిధులని మేము కోరుతున్నాం. లేని పక్షంలో భవిష్యత్తులో మీ మీద ప్రత్యక్షమైనటువంటి ఉద్యమానికి సిద్ధం కావాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం. ఈరోజు గ్రామ సభ అన్నారు. ఒకటి వినండి, 28వ తారీఖున నోటీసులు ఇచ్చింది ప్రభుత్వం, ఎంఆర్ఓ ఆఫీసు వాళ్ళు. అది గిరిజన సంఘం ఉద్యమానికి పూనుకొంటుందని చెప్పేసి భయపడి కాబోలు వెనుకకు పారిపోయి 2వ తారీఖు అని అన్నారు. 2వ తారీఖున ఎవరైతే అక్కడ ఉన్నటువంటి బాధితుల్ని పిలిచి వాళ్ళని ఏదో నయానో భయానో లోబరుచుకొని ప్రలోభాలకి లోబరిచి వాళ్ళని ఒప్పించడానికి ప్రయత్నం చేసేటటువంటి కుట్రలో భాగంగా ఈరోజు ఎంఆర్ఓ ఆఫీస్కి అధికారులు పిలిచారు. దానికి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు వ్యతిరేకించారు. ఏదైతే హైడ్రో పవర్ ప్రాజెక్టు చేసేటటువంటి గ్రామ సభను పూర్తిగా వ్యతిరేకిస్తారని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అటువంటి ప్రయత్నాలు ప్రభుత్వం విరమించుకోవాలని కూడా ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. గ్రామం అనంతగిరి మండలం వేగండ పంచాయతీ చెందిన డొంకపుట్టు విలేజ్. ఇక్కడ సుమారు వేగండ పంచాయతీ, బుర్జ పంచాయతీ, అలాగే పైనంపాడు పంచాయతీ, వాలాస్ పంచాయతీ, సుమారు ఈ 4 పంచాయతీలు కలిపి సుమారు 8,000 మంది లేక 10,000 మంది కుటుంబాల్లో నివసిస్తున్నారు. ఇందులో ఈ హైడ్రో పవర్ ప్రాజెక్టు నిర్మాణం చేయడానికి ప్రైవేట్ కంపెనీ వాళ్ళు మా గిరిజన ప్రాంతంలో వచ్చి చాలా రకాలుగా దొంగసాటుగా వచ్చి తీర్మానం చేసి ఈ కంపెనీని మనము ఏర్పాటు చేసి మన కంపెనీని గిరిజన ప్రాంతంలో బాగాందోళనగా చేయడానికి కృషి చేస్తున్నారు. ఆ విధంగా మా గిరిజన ప్రాంతం అందరూ కూడా కృషి చేసి ఐకమత్యంగా కలిసికట్టుగా ఈ సభలు నిర్ణయించి వీళ్ళందరికీ కూడా ఈ తీర్మానం రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నాము. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వము జీవో నెంబరు 51 అసెంబ్లీలో తీర్మానం చేస్తున్నారు. అలా జరగకుండా మనం గిరిజన ప్రాంతంలో వచ్చి మేము అడ్డుకోవడానికి మేము అందరికి సిద్ధంగా ఉన్నామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం సార్. ఈ యొక్క హైడ్రో పవర్ ప్రాజెక్టు వలన మేమైతే ఈ యొక్క వారం రోజులు కాదు, ఈ 2 వారాల నుంచి నిద్రాహారాలు లేవు. మేము జిల్లా ఎస్పీని కలిసినప్పటికైనా కానీ ఈ యొక్క మా యొక్క మండల స్థాయిలో నాయకులు వాళ్ళ చేతులు అమ్ముడుపోయి రాత్రి పూట 8 అవ్వగానే రాత్రి 8 నుంచి 2-3 గంటల వరకు డ్రోన్లు పంపిస్తున్నారు. మేమైతే మా ప్రజలందరూ కూడా మా యొక్క పంట భూములు పోతాయని రాత్రి పగలు భోజనం చేయకుండా నిద్ర లేక కొండల చుట్టూ తిరిగి ఆ డ్రోన్ ఎటు నుంచి వస్తుంది భయాదుల్లో ప్రజలు ఉన్నారు. కాబట్టి ఇప్పటినైనా నాయకులు స్పందించి మా యొక్క గిరిజన మా యొక్క హక్కులు మా యొక్క భూముల్ని ఎటువంటి పెద్ద బడబాబులకి అప్పజెప్పకుండా మా భూముల్ని మాకే ఇచ్చి మా ప్రదేశంలో మేమే బ్రతకడానికి ఒక జీవన ఉపాధిగా ఉండడానికి నాయకులు తెలుసుకోవాలి. ఎందుకంటే ఓట్లేటప్పుడు అయితే రోడ్డు లేకపోయినా నాయకులు వచ్చి నడుచుకుని వచ్చి అయ్యా నాకు ఓట్లు ఇవ్వండి, నేను వచ్చాక మీ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తామన్నారు. కానీ వాళ్ళు ఏం చేశారు, ఈ రోజు అభివృద్ధి చేస్తామనేసి ఒక ప్రాజెక్ట్ ని పట్టుకొని వచ్చి ఇక్కడ ఉన్న ప్రజల్ని జల సమాధి చేయడానికి చూస్తున్నారు. కాబట్టి అటువంటి జల సమాధి చేయకుండా మా యొక్క బూర్జ పంచాయతీలో ఉన్న ప్రతి ఒక్క మా యొక్క ప్రజలు సుఖంగా మంచిగా బ్రతకడానికి ఇదే ప్లేస్ లో మాకు ఉండడానికి ఈ యొక్క ప్రభుత్వాలు మా మీద తెలుసుకొని మాకు ఇక్కడే ఉండడానికి గొప్ప అవకాశాన్ని ఇవ్వాలని మేమైతే డిమాండ్ చేస్తున్నాము. ఎందుకంటే మాకు రోడ్లు లేనప్పటికైనా మేము మా యొక్క ఎక్కడైనా సంతకి వెళ్ళాలన్నా కూరగాయలు కొనుక్కోవాలి పరిస్థితులు అయినప్పటికైనా మా యొక్క భూములు ఉండడం వలన మా భూముల్లో మేమే సాగు చేసుకొని కూరగాయలు ఈ రోజు పండించి మేము బ్రతకగలుగుతున్నాం. అయ్యా మీరు మాకు ఎక్కడో పడేస్తే మేము బ్రతకలేము. కాబట్టి మా భూములు మాకు ఇక్కడ ఉండినట్లు మీరు చూడాలని కోరి ఈ ప్రభుత్వాన్ని మనం చేస్తున్నాను. అండి, నా పేరు బూర్జబారి జాన్ చలపతి. ఈరోజు బూర్జ గ్రామంలో హైడ్రో పవర్ ప్రాజెక్టు నిర్మించడానికి
గవర్నమెంట్ ప్లాన్ చేసింది. వీటిని అడ్డుకోవడానికి ప్రజలందరూ కలిసి మేము ఈ ఉద్యమం స్టార్ట్ చేసామండి. అయితే ఇది ఈ పవర్ ప్రాజెక్టు కట్టిన తర్వాత వచ్చే నష్టాల గురించి మేము ఇప్పుడు తెలియజేస్తున్నామండి. ఈ చుట్టుపక్కల 4 పంచాయతీలు ఉన్నాయండి. సుమారు 6,000 పైన జనాలు ఉన్నారండి. వీటిని నష్టం చేయడానికి ప్రభుత్వం 1/70 చట్టాన్ని కూడా ధిక్కరించి ఈ కార్యక్రమాలు తీసుకెళ్తుందంటే దీనికి ఎంత గట్స్ ఉండాలండి. అయితే వీటిని మనం రద్దు చేయడానికి అందరూ ఉద్యమాలు చేసి వీటిని తప్పించడం చూస్తున్నామండి. వీటిని గ్రామ ప్రజలు అందరూ సహకరిస్తున్నారండి. ఇవన్నీ అడ్డుకోవాలని మేము కోరుకుంటున్నామండి. నమస్తే. మాకు ఈ ప్రాజెక్టు వద్దు, ఏమొద్దు. మా భూమి పుట్టలు మాకు కావాలి, మా ప్రజలు మాకు కావాలి, మేము బాగుండాలి. కొండ జోలికి వస్తే ఖబర్దార్. హైడ్రో పవర్ ప్రాజెక్ట్ అనుమతులు రద్దు చేయాలి. హైడ్రో పవర్ ప్రాజెక్ట్ అనుమతులు రద్దు చేయాలి. హైడ్రో పవర్ ప్రాజెక్ట్ అనుమతులు రద్దు చేయాలి. మా కొండలు మా గ్రామాలు ఉంచొద్దు. ఆదివాసీ జోలికి వస్తే తరిమి కొడతాం. ఆదివాసుల ఐక్యత.